హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు ఒక క్రేజ్ ఉంది. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో. సో ప్రతిరోజు ఉదయం ఆయా గ్రామాల్లోని ప్రజల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ కారణంగా డిజిటల్లోనూ మామూలుగా ఆయన బాగా పాపులర్ పర్సనాలిటీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. గడిచిన ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. వైసీపీ ఓడిపోవడం అంతా ఒక ఎత్తు అయితే, కేతిరెడ్డి కూడా ఓడిపోయాడు అంటూ రాష్ట్రంలో ఒక చర్చ జరగడం కూడా చూసాం. సో ఆ స్థాయిలో ఆయన ఒక ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పార్టీ మారతారు అంటూ చాలా సందర్భాల్లో వార్తలు చూసాం. సో అది నిజమో కాదో తెలియదు, కానీ సోషల్ మీడియాలోనో లేకపోతే కొన్ని శాటిలైట్ మీడియాస్లోనో రకరకాల వార్తలు రాస్తూ ఉంటారు. అయితే జనసేన పార్టీ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పైన దృష్టి పెట్టింది. ఆయన్ని తమ పార్టీలోకి తీసుకురావాలనుకుంటోంది. దానికి సంబంధించిన సీరియస్ ఎఫర్ట్స్ పెడుతోంది అనేది మనకు అందుతున్న సమాచారం. జనసేన పార్టీ రాష్ట్రంలో 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 21 అసెంబ్లీ స్థానాలను గెలిచిన ఆ పార్టీ కేవలం గోదావరి జిల్లాల్లోనూ, మిగతా కోస్తాలో 1-2, లేకపోతే విజయనగరం, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో 1-2 స్థానాల్లో విజయం సాధించింది. తీసుకున్న సీట్లు కూడా ఎక్కువ గోదావరి జిల్లాలకు సంబంధించిన సీట్లనే ఆ పార్టీ తీసుకుంది, అక్కడ గెలిచింది. సో ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ కావాలనుకుంటోంది, విస్తరణకు వెళ్ళాలనుకుంటోంది, విస్తరణకు ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగానే రాయలసీమకు, కోస్తా ప్రాంతానికి మధ్య బ్రిడ్జిగా ఉన్న ప్రకాశం జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని తమ పార్టీలో చేర్చుకుంది. ఆయన ఎమ్మెల్సీని చేస్తారు, మంత్రిని చేస్తారు అంటూ ప్రచారం కూడా జరిగింది. బట్ ప్రస్తుతానికైతే ఆ ప్రచారం నిజమయ్యేలా కనపడట్లేదు. సో ఎందుకంటే నాగబాబు గారిని ఉన్నొక్క ఖాళీ నాగబాబు గారితో ఫిల్ చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఇంకా అక్కడ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్లో తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం చాలా తక్కువగా కనపడుతుంది. సో అదే సమయంలో మిగతా ప్రాంతాల్లో రాయలసీమ, అక్కడ నుంచి రాయలసీమ ప్రాంతంలోకి వెళ్ళాలి, రాయలసీమ ప్రాంతంలో పార్టీ విస్తరణ జరగాలి, రాయలసీమ ప్రాంతంలో పార్టీకి బలమైన నాయకత్వం కావాలని కోరుకుంటున్న జనసేన పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలపైన దృష్టి పెట్టింది. అటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్లో పర్టికులర్గా వాళ్ళు అనుకుంటోంది, ఇప్పటికిప్పుడు చిత్తూరుకి వెళ్ళి డెవలప్ చేసే కంటే ఇప్పటికిప్పుడు కడపలో డెవలప్ చేసే పరిస్థితి లేదు, ఇప్పటికిప్పుడు కర్నూలులో డెవలప్ చేసే పరిస్థితి లేదు, బట్ అనంతపురంలో డెవలప్ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అని జనసేన నమ్ముతోంది. ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చాలా సందర్భాల్లో అనంతపురంలో మీటింగ్లు పెట్టారు. సో అక్కడ భారీగా జనాలు హాజరు కావడం అని చూసాం. ఒక దశలో ఆయన అసలు తాను ఎన్నికల్లో పోటీ చేస్తే అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న కేతిరెడ్డి లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకుంటే ఆ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఆయన ఉన్నారు. సో బాగా ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫాలోయింగ్ ఉంది. సో అనంతపురం జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో కూడా. కాబట్టి ఆయనకు అక్కడ అవకాశం కల్పించడం ద్వారా, ఆయన పార్టీలోకి తీసుకురావడం ద్వారా జనసేన పార్టీ విస్తరణ అంశానికి సంబంధించి చాలా సీరియస్గా ఉంది, చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతోంది అనే ఇంప్రెషన్ జనసేన పార్టీ ఇవ్వాలనుకుంటోంది. సో మనకు అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ఇప్పటికే కేతిరెడ్డితో మాట్లాడారు, కేతిరెడ్డితో చర్చించారు, కేతిరెడ్డిని పార్టీలోకి రావాలని ఆహ్వానించారు, కేతిరెడ్డి పార్టీలోకి వస్తే ఏమేం అవకాశాలు ఇస్తారనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. బట్ మనకందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం కేతిరెడ్డి ప్రపోజల్ని తిరస్కరించినట్టుగా సమాచారం అందుతోంది. కేతిరెడ్డి తాను పార్టీ మారే ఆలోచన లేదు అని వారికి చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. సో కేతిరెడ్డిని ఆయన లేదు అని చెప్పినప్పటికీ, కాదు అని చెప్పినప్పటికీ పార్టీలోకి తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నం అయితే చాలా సీరియస్గానే జనసేన పార్టీ చేస్తోంది. అయితే ఇంకా అక్కడ ఇంకొక హడిల్ కూడా రాబోతోంది జనసేన పార్టీకి. ఆ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ సెక్రటరీగా గతంలో పనిచేసిన సత్యకుమార్ గారు అక్కడ కేతిరెడ్డి పైన విజయం సాధించున్నారు. ఆయన రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. సో అక్కడ కేతిరెడ్డిని పార్టీలోకి తీసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏమైనా అభ్యంతరం పెడుతుందా లాంటి చర్చ కూడా ఉంది. బట్ దాన్ని ఇప్పుడున్న పరిస్థితిలో జనసేన పార్టీ పట్టించుకునే పరిస్థితి కనపడట్లేదు. సో జనసేన పార్టీ సీరియస్ ఎఫర్ట్స్ పెడుతోంది, సీరియస్గా ప్రయత్నం చేస్తోంది కేతిరెడ్డి కోసం. సో కేతిరెడ్డి నో చెప్పినప్పటికీ జనసేన ప్రయత్నం మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది. సో ఆయన్ని ఒప్పించడానికి సంబంధించిన ఎటువంటి ఫ్యాన్సీ టెంప్టింగ్ ఆఫర్ ఇవ్వడానికైనా జనసేన పార్టీ ముందుకు రావచ్చు లాంటి చర్చ కూడా ఆ పార్టీలో జరుగుతోంది. ఇప్పటికీ నాగబాబుతో కలిపితే 4 మంత్రులు జనసేన పార్టీకి ఉన్నట్లుగా రాష్ట్ర క్యాబినెట్లో భావించవచ్చు. ఇప్పుడు 6 మంత్స్ గడుస్తోంది. బహుశా అవసరమైతే క్యాబినెట్లో ఎవరైనా తీసేసా, ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవి ఇస్తామా, ఇటువంటి ఆఫర్లు కూడా కేతిరెడ్డికి ఇవ్వవచ్చు లాంటి చర్చ కూడా జరుగుతుంది. సో చూడాలి, కేతిరెడ్డి పైన జనసేన విసిరిన వల నిజం, ఆ వలకు కేతిరెడ్డి దొరుకుతారా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది.